మన వరుస కీర్తన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు 138వ కీర్తన ధ్యానం. ఈ 138వ కీర్తన ధ్యానంలో ప్రాముఖ్యమైన మాటలు, ప్రాముఖ్యమైన విషయాలు, ప్రాముఖ్యమైన విశేషాలు మనం కనుగొంటాం. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలని, వాక్యాన్ని చూడాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఇది కూడా భక్తుడైన దావీదు రాసిన కీర్తన. మనం ఈరోజు కీర్తనలు లేకపోతే పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నామంటే దానికి పునాది వేసింది ఎవరంటే దావీదే. కీర్తనల గ్రంథం అంతట్లో ఎక్కువ భాగం కీర్తనలు రాసింది దావీదే. కీర్తనల గ్రంథం అంతా దావీదు రాయలేదు, ఇంకా కొంతమంది భక్తులు కీర్తనలు రాశారు. మోషే కొన్ని రాశాడు, కొరాహు కుమారులు కొన్ని రాశారు, ఎదుతును కొన్ని రాశాడు, సొలొమోను కొన్ని రాశాడు. అంతేగాని కీర్తనలు అనగానే మనకి దావీదు ఒక్కడే గుర్తొస్తాడు. కానీ కీర్తనల గ్రంథం 5 భక్తులు రాశారు. ఆసాపు కొన్ని కీర్తనలు రాశాడు. వాటిల్లో ఎక్కువ కీర్తనలు ఎవరు రాశారంటే దావీదు రాశాడు. ఆయన కుమారుడైన సొలొమోను కూడా 1000 కీర్తనలు రాశాడంట. 1000 కీర్తనలు అంటే 1000 కీర్తనలు రాశాడు. 3000 సామెతలు రాశాడంట సొలొమోను. ఈరోజు మనం ప్రభువుని కీర్తించి గణపరిచి ఆరాధిస్తున్నామంటే దానికి పునాది, లేకపోతే దాని ప్రారంభం ఎవరి దగ్గర నేర్చుకుంటామంటే దావీదు జీవితంలో. ఆరాధనకు ఆయన ఆరంభికుడు. చెప్పండి, ఆరాధనకు ఆరంభికుడు ఆయన. అంటే స్తుతి ఆరాధన, పాటలు పాడడం, పాటలు రాయడం, పాటలను కల్పించడం, స్వరకల్పన చేయడం అన్నీ ఆయనే. అంతేకాకుండా ఆయన చక్కని, లేకపోతే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పవచ్చు. ఆయన పాటలు పాడడం, పాటలు రాయడమే కాదు, మంచి వాయిద్యకారుడు, ఆయన విద్వాంసుడు అని చెప్పచ్చు. ఆయన గురించి రాయబడింది, సౌలుకు దురాత్మ పట్టినప్పుడు సితారా అంటే చమత్కారంగా వాయించేవాడంట. అంటే అంత నొక్కులు పెట్టి అంత చక్కగా వాయించేవాడు, పాటలు పాడేవాడు, వాయిద్యాలు వాయించేవాడు. అది తన జీవితంలో ఎలా మార్చుకున్నాడంటే పాటలు పాడటం తన జీవితంలో ఒక బసగా మార్చుకున్నాడు. ఏ సందర్భంలో, ఎన్ని ప్రదేశాల్లో, ఎక్కడున్నా పాటలు పాడడం అనేది తన బ్రతుకులో తనకు బసగా మార్చుకున్నాడు. బస అంటే నివాసం, బస అంటే అక్కడ వెయిట్ చేయటం. యాత్రికుని ప్రయాణంలో అక్కడక్కడ ఆగేదాన్ని బస అంటారు. బస్సు కాదు, బస అంటే అక్కడ కొంత సమయం సేద తీరడం, కొంత సమయాన్ని గడపడం అనే దాన్ని బస అంటారు. అలాగా పాటలు పాడడం తన జీవితానికి ఒక బసగా మార్చుకున్నాడు, తన జీవితంలో ఒక బసగా మార్చుకున్నాడు. కీర్తనలు చాలా ఆయన రాసిన వాటిల్లో ఎక్కువగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవిగా కనబడతాయి. ఆయన కృపను గురించి పాడతాడు. ఈ కీర్తన రాసినప్పుడు ఆయన ఉద్దేశం ఏమైందంటే, మొదటి 3 వచనాల్లో మనం నేర్చుకునేది, మొదటి 2 వచనాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అది కూడా ఎలాగంటే పూర్ణ హృదయంతో. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మందిరానికి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అనాలోచనగా ఉండొద్దు, అనాలోచనగా ఉండొద్దు. మందిరంలో ఏదో వచ్చి కూర్చున్నా ఉన్నట్టు ఉండొద్దు. మందిరంలో జాగ్రత్త. దేవుని మాటలకు ప్రాముఖ్యత మన అంతరంగాల్లో చోటిచ్చేలా చూసుకోవాలి. దేవుని వాక్యానికి మన హృదయంలో కాస్త జాగా ఉంచాలి. ఆరాధనకు నిలయంగా మనం మార్చబడాలి, మనం మారాలి. ఆరాధనకు నిలయంగా మీ దేహము దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నిలయమని మీకు తెలియదా? మీరు ఎరుగరా అంటాడు. మీ దేహము దేవుని ఆలయమని, దేవుని పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా అంటాడు. మన దేహం దేవుని ఆత్మకు నిలయమైతే ఈ దేహంతో ఇంకా ఏ పాడైన పని చేయడానికి అవకాశం లేదు.
అలా చేయడానికే అవకాశం లేదు. ఎందుకంటే నీ దేహం దేవునికి ఆలయం, దేవుని పరిశుద్ధాత్మక ఆలయం. దేవుని పరిశుద్ధాత్మ లేనప్పుడు మనం ఇచ్చికొద్ది బ్రతుకుతాం. దేవుని పరిశుద్ధాత్మ మనలో పనిచేయనప్పుడు మన స్వేచ్ఛ కొద్దీ జీవిస్తాం. శరీరాశలు మనల్ని ప్రేరేపించి బలహీనపరిచి లోకపు రొంపిలోకి లాగుతాయి నిన్ను నన్ను. అది ఆరాధనకు నిలయంగా ఉండదు, పాప కోపానికి నిలయంగా ఉంటుంది ఆ హృదయం. పాప శాపాలకు అది నిలయంగా ఉంటుంది. మీరు అనుకుంటారు మనిషి జీవితంలో పాపం అనేది తన వ్యక్తిగత జీవితానికి సంతోషం ఇవ్వచ్చు, కానీ తన బ్రతుకు కాలం అంతా తనకు తన కుటుంబానికి కూడా అది శాపం కావచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీ మనసుకు నచ్చింది చెయ్యి. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకు. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే సంతోషంగా ఉండు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ మనసు యొక్క దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. కానీ ఒక కండిషన్ చెప్పాడు అక్కడ, వీటన్నిటిని దేవుడు తీర్పులోనికి తెస్తాడని మర్చిపోబాక అన్నాడు. అది కానీ మనకు గుర్తుంటే ఎక్కడికక్కడ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఆ గ్రహింపు మనకు లేకనే దేవుని పరిశుద్ధాత్మకు నేను నిలయాన్ని అనే గ్రహింపు మనకు లేకనే చాలాసార్లు పొరపడుతున్నాం. తప్పటడుగులు వేస్తున్నారు ఇంకా దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా. ఎంత భయంకరం అది, ఎంత. అందుకే దాన్ని శాపగ్రస్తం అని చెప్తున్నాను మీకు నేను. అది మన వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీయొచ్చు, మన ఆత్మీయతను కూడా దెబ్బతీయొచ్చు కాదు, దెబ్బతీస్తుంది. అది నిన్ను కృంగిపోయి లొంగిపోయేలాగా చేసుకొని నిన్ను పాతాళానికి నడిపిస్తుంది ఆ శరీరాశలు, దురాశలు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, జ్ఞప్తించుకోవాలి, నేను దేవుని ఆత్మకు నిలయం, దేవుని పరిశుద్ధాత్మకు నేను ఆలయం. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మను తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేసేటప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఎలా ఇచ్చాడో తెలుసా? ఆయన వస్తాడు, వేరొక ఆదరణకర్తను మీ దగ్గరకు పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు అని అక్కడ అన్నాడు. ఆయన మీలో ఉంటాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పండి. ఎంత సంతోషం కదా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పిదాలకు పోకుండా, దేవునికి విరోధమైన కార్యాలు చేయకుండా ఆటంకపరుస్తాడు. కానీ మన హృదయ కాఠిన్యం అనేది ఇంకొకటి పనిచేస్తుంది మనలో. వాళ్ళు అందనుకుంటే నీకెందుకు, నువ్వు చేయాలనుకున్నది చెయ్యి అనిపిస్తుంది మన శరీరం. ఇక్కడే వ్యత్యాసం వస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ ఏమో నీతిగా, పరిశుద్ధంగా, వైరాగ్యంతో బ్రతకడానికి ప్రేరేపిస్తుంది. మన శరీరంలో ఉండే దురాశలు, ఇచ్చలు పాపానికి మనల్ని ప్రేరేపించి సాతాను సంబంధులుగా మారుస్తాయి. మనల్ని సాతాను సంబంధులుగా మారుస్తాయి. అపవాది నిలయాలుగా మన శరీరాలను మారుస్తాయి, దేవుని ఆలయంగా కాదు. అందువల్ల ఆత్మచేత శరీర క్రియలను చంపివేయమని చెప్పాడు. మొదటి 2 వచనాల్లో పూర్ణ హృదయంతో ఆరాధన మనం చూస్తున్నాం. మనం ఆరాధన చేసేటప్పుడు ఈ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఆనాడు ప్రభువు చెప్పాడు, ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు, నీ దేవుడు అద్వితీయ దేవుడు, ఆయన్ని ఆరాధించి ఆయన్ని సేవించాలను. ఎలాగంటే నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. నీ పూర్ణ బలమంతటితో ప్రేమించాలి, నీ శక్తి అంతటితో ప్రేమించాలి, నీ జ్ఞానమంతటితో ప్రేమించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దాన్ని ఎరిగాడు దావీదు. సామాన్యమైన గొర్రెల కాపరి ఉన్నతమైన స్థితికి చేరడానికి కారణం ఏంటంటే, దేవుని ఇష్టం కానిది ఏది కూడా అతను దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఎప్పుడు కూడా తన అవిధేయత పాపాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడే దాన్ని వద్దు కొట్టేశానని చెప్తే మనం జ్ఞాపకం చేయడానికి ఎంతటి వారం? బెత్షెబా విషయంలో తప్ప అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఒకే మాట ఏం రాయబడిందంటే, బెత్షెబా విషయంలో తప్ప దావీదు తన బ్రతుకు కాలం అంతయు యథార్థంగా జీవించాడంట. స్తోత్రం చెప్పండి. తన బ్రతుకు కాలం అంతా యథార్థంగా జీవించాడంట.
ఇలాంటి సాక్ష్యం దేవుని వలన పొందడం దావీదుకి ఎంత ధన్యత. మనం కూడా అలా నిలబడటానికి దేవుని సన్నిధిలో ఇష్టపడాలి. మన యథార్థతను చూస్తాడు దేవుడు. పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ఎంత గొప్ప అనుభవం. ఈ మాట చాలాసార్లు చూస్తాం. తను చెప్తాడు పూర్ణ హృదయంతో. ఆయన ప్రార్థన చేసినా అలా చేస్తాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా అలా చేస్తాడు, ఏదైనా పని చేసినా కూడా దేవుని కొరకు అలాగే చేస్తాడు, పూర్ణ హృదయంతో చేస్తాడు. ఇంకొక మాట 26వ కీర్తనలో చూడండి, తన నమ్మిక కూడా అలాగే కనబడుతుంది. 26వ కీర్తన 1వ వచనం, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా. అందరు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. తన నమ్మికలో కూడా పూర్ణతను మనం ఏమీ సందేహం లేదు అంటే అంత పూర్ణతగా మనం ప్రభువుని నమ్మిక ఉంచాలి, ప్రభు యందు నమ్మిక ఉంచాలి. కేవలం ఆరాధనలో మాత్రమే కాదు, తన నమ్మికలో కూడా ఏమీ సందేహం లేదంటే అంత పూర్ణంగా ప్రభువునందు నమ్మిక ఉంచేవాడు. 1000 మంది పడినా, 10,000 మందిని నా ప్రక్కన కుడి పక్కన పడినా నేను భయపడను, నేను అధైర్యపడను అంటాడు. ఎందువల్ల అంటే నేను యెహోవా యందు నమ్మిక ఉంచాను అంటాడు. మన విశ్వాస జీవితంలో మనం ఆరాధన చేసేటప్పుడు, మనం స్తుతించి స్తోత్రాలు చెల్లించేటప్పుడు పూర్ణ హృదయంతో చేయాలి అనేది ఈ 1వ వచనం ద్వారా గమనిస్తాం. అలాగే 2వ వచనంలో కూడా నీ పరిశుద్ధాలయపు తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని వాక్యాన్ని దేవుడే గొప్ప చేశాడు. ఆయన నామం కంటే వాక్యం గొప్ప చేశాడు. అందుకే నేను ఎప్పుడు వాక్యాన్ని గురించి చెప్తాను. వాక్యమే దేవుడు. చెప్పండి, వాక్యమే దేవుడు. దేవుని వాక్యం నీలో ఉంటే దేవుడు నీలో ఉంటాడు. ఆయన వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావంటే దేవుణ్ణి అనుసరిస్తున్నావని అర్థం. దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నాడని అర్థం. అలా కాకుండా వాక్యాన్ని విని పక్కన పెట్టి మన ఇష్టాన్ని కొనసాగిస్తే దేవుడు కాదు నిన్ను నడిపించేది, దెయ్యమే. నిన్ను దురాత్మ నడిపిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అప్పటిదాకా పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ నడిపించింది సౌలుని. కానీ కొంతకాలానికి అతనిలో ఉన్న మనస్సాక్షిని బట్టి దేవుని ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయి అతని మీదకి ఏమొచ్చిందంటే దురాత్మ రావడం ప్రారంభించింది. అదే దేవుని ఆత్మ దావీదు మీదకి వెళ్ళిపోయింది. దేవుని దగ్గర నుంచి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపించినప్పుడల్లా కోపంతో, అసూయతోటి, పగతోటి రగిలిపోయేవాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కోపంతో, స్వార్థంతో, అసూయతో, మత్సరంతో ఉన్నారంటే వాళ్ళని దయ్యమే నడిపిస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, ఎవరు నడిపిస్తున్నారు వాళ్ళని? దయ్యమే, అపవాది వాళ్ళని నడిపిస్తున్నాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. అసూయతో రగిలిపోయే వాళ్ళు ఉన్నారా? మత్సరంతో మండిపోయే వాళ్ళు ఉన్నారా? వ్యసనపరులుగా ఉన్నారా? వాళ్ళని దేవుడు నడిపించలేడు, వాళ్ళని దేవుడు వాడుకోలేడు. విశ్వాసులు, దేవుని పిల్లలు వీటికి చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కీర్తనలో కూడా అద్భుతమైన మాటలు చెప్తాడు. 3వ వచనంలోకి రండి. 2లో నీ కృపా సత్యములను బట్టి నీ నామము కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను అని చెప్పాడు. 3వ వచనంలో ప్రార్థన మనకు కనబడుతుంది. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. మొత్తానికి ఎక్కడో అధైర్యపడ్డట్టుగా అనిపిస్తుంది కీర్తనకారుడు. జీవితం అంటే, మానవ జీవితంలో చాలా శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటిలో గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. చెప్పండి, ఏం కావాలి అప్పుడు? విశ్వాస జీవితంలో ఎదురయ్యే శ్రమలకు, శోధనలకు, ఇరుకులకు, ఇబ్బందులకు పరిష్కారం మీరైతే ఏం చెప్తారు? బయటపడే మార్గం ఏంటంటే మీరేం చెప్తారు? డబ్బు ఉంటే సరిపోతుంది, జ్ఞానం ఉంటే సరిపోతుంది, బలం ఉంటే సరిపోతుంది అని చెప్తారా? పనికిరావు. యుద్ధం చేయడానికి యుద్ధం చేయాల్సి వచ్చింది, అదొక సమస్య.
కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళి కత్తి తీసుకొని ఏ దేశం మీద యుద్ధం చేయం, కానీ ఇంట్లోనే యుద్ధాలు కలుగుతూ ఉంటాయి. అనండి ఆమెనని. ఎక్కడ కలుగుతాయి యుద్ధాలంటే? మీరేమనుకుంటున్నారు? మీరేమన్నా అశోక చక్రవర్తిలా లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయిలా కత్తి పట్టుకొని యుద్ధం చేయటానికి? కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు. ఈడేమో అశోక చక్రవర్తిలాగా, ఏమేమో ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఫీల్ అవుతుంది. ఏం కాదు, మీరే దేశం మీదకి దండెత్తట్లేదు. ఎక్కడో కాదు, యుద్ధాలు ఎక్కడుంటాయంటే మన ఇంట్లోనే ఉంటాయి. యుద్ధాలు ఎక్కడ బయలుదేరుతాయంటే ఇంట్లో నిత్యం కొన్ని యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే బయటికి కనపడు, గుట్టుగా కప్పుకుంటా జీవితాన్ని నెట్టుకుంటా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు ఏం కావాలి? జ్ఞానమా, తెలివా, బలమా, ధైర్యం, లేకపోతే ఏం కావాలి అంటే మీరేం చెప్తారు చెప్పండి? మంది బలం, మార్బలం, జ్ఞానం, డబ్బు ఇవి ఉంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందా? నేను చాలా ధ్యానం చేశాను ఈ విషయాన్ని గురించి. వాస్తవంగా అప్పుడు ప్రార్థన చేసే స్థితిలో దావీదు పరిస్థితి ఎట్టుందంటే, త్రాణ లేనివాడు అంటే నిస్సహాయుడు, శక్తి లేనివాడు. త్రాణ లేదంటే నిలబడటానికి కూడా శక్తి లేనివాడు. త్రాణ లేనివాడు అంటే అర్థం ఏంటి? అసలు నిలబడటానికి కూడా ఓపిక లేదు. త్రాణ లేదు అంటే అర్థం అది సొడబడిపోతున్నాడు. ఎక్కడ సొడబడిపోతాడో తెలియదు. అలాగా కూలిపోతున్నట్టుగా, కుప్పకూలిపోతున్నట్టుగా ఉన్నాడు. ఆ టైంలో దేవుడు వచ్చి ధైర్యపరిచాడంట. స్తోత్రం చెప్పండి. యుద్ధాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాల్లో గుండా వెళుతున్నప్పుడు డబ్బు, జ్ఞానం, తెలివి, బలం కాదు కావాల్సింది, ధైర్యం కావాలి. చెప్పండి, ఏం కావాలి? దాన్ని తట్టుకోవడానికి ధైర్యం కావాలి, దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి. యుద్ధానికి వెళ్ళారనుకోండి, మీకు అన్నీ ఉండొచ్చు, తెలివి, బలం, జ్ఞానం, కానీ అక్కడ నిలబడే ధైర్యం లేదు. ఏమవుతుంది? గుండెకి సత్తారు. బలం ఉంది కానీ లోపలేం లేదు, ధైర్యం లేదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? నాబాల్ ఎంతమందికి తెలుసు? నాబాల్, లాబాన్ కాదు, నాబాల్ ఉన్నాడే ఎంతమందికి తెలుసు? వాస్తవంగా గొర్రెలు కాచేటప్పుడు దావీదు యొక్క సైన్యం, దావీదు యొక్క అనుచరులు నాబాలు మందలకు కాపలా కాశారు. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు, గొర్రెబొచ్చు కత్తిరించడం అంటే ఏంటంటే పొలం పంట కూర్చుకునే అంత సంతోషమైన పండగ అది. ఎవరైనా ఆ టైంలో వస్తే వాళ్ళకి ఏ సహాయం అయినా చేస్తారు, వాళ్ళకి ఆహారం పెడతారు, వాళ్ళకి ఏదైనా ఇస్తారు బహుమతుల్లాగా. పంట కూర్పు లాంటిది గొర్రెబొచ్చు కత్తిరించి కాలం అంటే చాలా డబ్బులు వస్తాయి. అతనికి కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి. గొర్రెల బొచ్చు కత్తిరిస్తూ ఉంటే మంచి మంచి ఆహార పదార్థాలు తయారు చేస్తారు. ఇప్పుడేమో కానీ ఇప్పుడంతా మోడ్రన్ అయిపోయింది. ఇదివరకు ఒక కుప్పగానే ఎవరన్నా అంటే పొలం వేసిన వాళ్ళు కుప్ప కొడితే ఆ రోజు వాళ్ళకి భోజనాలు, మంచి భోజనాలు తయారు చేసేవాళ్ళు. ఎంతమంది గుర్తు తెలుసా మీకు? కుప్ప వేసారా ఎప్పుడు? అనుకో, పొలం వేసారా? పొలం వేస్తే ఇప్పుడు కాదు, ఆ దినాల్లో కళ్ళం కోయడానికి, దాన్ని తయారు చేయడానికి, తర్వాత ఎన్ని అయిపోయిన తర్వాత వాళ్ళకి భోజనాలు ఎవరు కుప్పేస్తారో వాళ్ళే తయారు చేసేవాళ్ళు. ఆ భోజనాలు చాలా చాలా వెరైటీలు చేసేవాళ్ళు. పప్పు భోజనం చేసేవాళ్ళు, కొంచెం పాలతాకులు అవన్నీ తయారు చేసి బాగా పంపేవాళ్ళు. అదొక పండగ అన్నమాట. పోటీగా చేసేవాళ్ళు. అది కూడా వీడు ఒకరోజు ఒక కుప్ప వేస్తే ఇంకొక వెరైటీ చేస్తే ఇంకొక వెరైటీ చేసేవాళ్ళు. అట్లా గొర్రెబొచ్చు కత్తిరించి కాలంలో పండగలాగా చాలా వంటకాలు వండేవాళ్ళు. దావీదు అనుచరులు, మీ మందలు మేము కాసాం కదా, మాకు ఆపద వచ్చి అరణ్యంలో ఉండాం, కాస్తంత ఆహారం ఇవ్వమని దావీదు తన అనుచరులు పంపుతాడు నాబాల్ దగ్గరికి. నాబాల్ అంటాడు, ఎంతోమంది యజమానులను విడిచిపెట్టిన దాసులు, పారిపోయిన దొంగలు ఉన్నారు. ఈ దావీదేవుడు, వాడికి నేను ఎందుకు సహాయం చేయాలంటే కడుపు మండిపోయింది దావీదుకి. కత్తులు కట్టండి రా అంటాడు. అందరు కత్తులు కట్టుకొని నాబాల్ మీదకి యుద్ధంకి వెళ్ళాలి అనుకుంటారు. కానీ అప్పటికి తన భార్యకు తెలిసి ఆ విషయం ప్రాధేయపడి పాదాలను పట్టుకొని దావీదుని, ఈ తప్పు నాదని అంచు, కావాల్సినవన్నీ నేను పంపుతాను అని చెప్పి ఆ గొర్రెబొచ్చు కత్తిరించే వారికి తయారు చేసినటువంటి వేట మాంసం, రొట్టెలు, ద్రాక్ష ఆడలు, అంజూరు పడలు అన్నీ తీసుకెళ్ళి క్షమాపణ అడుగుతుంది. ఇదంతా జరిగింది తన భర్తకు తెలియదు. ఒక మాట తెలుస్తుంది, అదేంటంటే వాస్తవంగా నిన్ను చంపడానికి దావీదు తన సైన్యంతో రాబోయాడు,
నేను ఎదురెళ్ళి క్షమించమని అడిగాను, లేకపోతే నాబాల్ అనేవాడికి పురుషుడు అనేవాడు లేకుండా చంపాలనుకొని ఆయన బయలుదేరాడంటని చెప్పగానే యుద్ధం చేయలేదు, ఏం ఆలోచించలేదు, గుండె బిగుసిపోయిందంట. చెప్పండి, గుండె అనండమ్మా, గుండె అప్పుడే ఇంకేం యుద్ధం చేయాలి. అందుకే నేను ఇందాక దానికోసం చెప్పాను ఇదంతా. ఏం ఊరకు దావీదు వచ్చి అయిపోయేది నీ పని, ఆడదాకా వచ్చాడు కానీ నేను అడ్డుపట్టడం వల్ల ఆగిపోయాడని చెప్పగానే ఆ మాట అనగానే గుండె పగిలిపోయింది. ఇప్పుడు చెప్పండి, యుద్ధం చేయాలి, ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే ఏం కావాలి మరి? డబ్బు ఉంది, కావలసినంత గొర్రెలు ఉన్నాయి, ఆస్తి ఉంది, సంపాదన ఉంది, కానీ ఏమి లేదు, ధైర్యం లేదు. అందుకే దావీదు మంటనగానే గుండె ఆగిపోయింది. ఇంకేడా? అందుకని సింహపు గుండె కలిగిన వాళ్ళు సైతం దావీదు పేరింటే గుండె పగిలిపోద్దంట. అంత ధైర్యం కలిగిన వాడు, అంత పరాక్రమశాలి. ఆ దావీదుకే ఇప్పుడు ఏం కావాల్సి వచ్చిందంటే తాణ లేదు, నిలబడే శక్తి లేదు. దేవుడు వచ్చన్నాడంటే ధైర్యం ఇచ్చాడు, ధైర్యపరిచాడంటే. స్తోత్రం చెప్పండి. ఏం చదువుతారా మీరు? 3వ వచనం. నేను మొర్రపెట్టిన దినమునను నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితి. ఆమేన్ చెప్పండి. శోధనలో గుండా వెళ్ళే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ధైర్యం. ఇరుకుల్లో గుండా వెళ్ళే వాళ్ళకి ఏం కావాలంటే ధైర్యం కావాలి. అంతేగాని అక్కడ డబ్బు కాదు, ధనం కాదు, జ్ఞానం కాదు, అవి పనిచేయవు. ధైర్యం కావాలి. ధైర్యం ఉంటే అక్కడ ఆ పరిస్థితులను వాళ్ళు తట్టుకొని నిలబడగలుగుతారు, దాంట్లో బయటపడగలుగుతారు, దాంట్లో ఉపాయాన్ని ఎత్తుక్కుంటారు. ధైర్యం కావాలి కానీ నిలబడటానికి. నిరుత్సాహపరుడు అయిపోయిన ఒకసారి సందర్భంలో త్రాణలేని, శక్తి లేని, నిలబడటానికి ఓపిక లేని తరుణంలో వచ్చి దేవుడు ధైర్యపరిచాడంట. హల్లెలూయా. ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ముఖ్యంగా విశ్వాసులకు ఇది ఒక హెచ్చరిక. ఎలీఫజు అంటాడు యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు. అనండి, నీ భక్తి నీకు, మనం చేసే భక్తి మనకేం పుట్టించాలి? నిరాశ పుట్టించకూడదు. ఏమవుతుందో, ఏమైద్దో, ఏమైతే అయిందిలే, అదే అవుతుందిలే అని నిరుత్సాహపడకూడదు. చదవండి. ఎవరికి చెబుతున్నావు? ఎవరిని అడుగుతున్నావు అమ్మా? ఎవరిని అడుగుతున్నావు? నన్నేనా? వెరీ గుడ్. అదే కదా నేను చదవమంది. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళ ముఖం చూడండి. భక్తి నీకు ధైర్యం పుట్టించిద్దని అడగండి. ఎందుకు మరి ఏడుపు ముఖం వేసుకొని ఏడుస్తావు? ఎప్పుడు బెంగతో బతకటం, ఎప్పుడు విచారంతో బతకటం, ఎప్పుడు ఏడుపు ముఖం వేసుకొని, దాన్ని ఏమంటారు, పొంతకుండా నీళ్లు గారినట్టు కారుతూ ఉంటాయి. ప్రతి పరిస్థితులకు ఏడుపే, ప్రతి పరిస్థితులకు ఏడుపే. నెత్తి మీద ఉంటుంది ఆ కొండ, ఎప్పుడు ఒలికిపోతూ ఉంటాయి. కానాయన ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు విచారమే, ఎప్పుడు నీ ఆత్మ సంతోషంగా ఉండేది. నువ్వు భయపడొద్దు. వాక్యం చెప్తుంది, త్రాణలేని సందర్భంలో, నిలవడానికి కూడా ఓపిక లేని సందర్భంలో, ఏమాత్రం శక్తి లేని సందర్భంలో ప్రభు వచ్చి దావీదుని నేనున్నాను కదా అని ధైర్యపరిచాడు. స్తోత్రం చెప్పండి. మన పిల్లలు ఏదో పాట పాడుతుంది, నీవేనా ధైర్యం, నీవేనా ధైర్యం. తర్వాత ఇంకో పాట కూడా నాకు గుర్తొచ్చింది. అదేంటంటే, ఇక వ్యర్థం నేను చేయలేని సేవ అనుకున్నాడంట ఆయన. ప్రధాన యాజకుడా, నువ్వు వచ్చి నన్ను బలపరిచావు, ధైర్యపరిచావు అని. స్తోత్రం చెప్పండి. చాలా చాలా గడ్డు పరిస్థితులు మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టంలో గుండా వెళ్లాల్సి వస్తుంది, శ్రమల్లో గుండా వెళ్లాల్సి వస్తుంది, శోధనలో గుండా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు కావాల్సింది బలం, తెలివి, జ్ఞానం కాదు, మంది మార్బలం కాదు, కావాల్సింది ధైర్యం. చెప్పండి, ఏంటది? ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనం చేసే భక్తి ఆ ధైర్యాన్ని ఇస్తుంది. కానీ విశ్వాసులమై ఉండి మనం ఎలా ధైర్యపడుతున్నాం? ఎందుకు ధైర్యపడుతున్నాం? ఎన్నో ప్రతికూలతల్లో గుండా ప్రయాణం చేశాడు దావీదు. నా వైపు చూడండి. దావీదుకు ధైర్యం ఎలా ఉంటుందని చెప్పగలుగుతారు మీరు?
చెప్పడానికి అసలు అవకాశమే లేదు. ఎందుకో తెలుసా? తన జీవితకాలంలో ఎక్కువ టైం కొండల్లో, అడవుల్లోనే ప్రయాణం చేశాడు. వాస్తవంగా రాజునకు అల్లుడు ప్రారంభంలోనే కావాలి. ఒక అసూయ అనేటువంటిది సౌలుకు పట్టినప్పుడు దావీదును తరిమే ఉద్దేశం కలిగి జీవించాడు. ఎంతకాలం దావీదును తరిమాడు, కానీ తరమబడి దావీదు సౌలుకు భయపడి దాదాపుగా కొన్ని సంవత్సరాలు అరణ్యంలో జీవించాడు. మీరు గుర్తుపెట్టుకోండి, వ్యసనపరుడై అసూయతో దావీదును తరిమేసిన సౌలు ఎక్కడ సంతోషపడలా, ఎక్కడ ఆనందపడలా. మీరు చదివితే తను మాత్రమే కాకుండా 3వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో ఏం రాయబడిందంటే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా సౌలు అంతకంతకు నీరసిల్లాడంట. చెప్పండి, అంతకంతకు అమ్మ చెప్పండి. వ్యసనపరులు అంతకంతకు ఏమవుతారు? కుళ్ళుబోతోళ్ళు ఏమవుతారు? పక్కన చెప్పండి. కుళ్ళుబోతోళ్ళు ఏమవుతారు? నీరసపడిపోతారు. వాళ్ళు మాత్రమే కాదు, అక్కడ రాయబడింది కుటుంబాలు. అందుకే ఈ మనస్సాక్షిని దేవుని పిల్లలు చాలా దూరంగా ఉండాలి. వ్యసనపడి అసూయపడి, కేవలం ఎందుకు వచ్చింది అసూయ సౌలు కంటే, ఆ రోజు గొల్యాతుని చంపి దావీదు తల పట్టుకుని వస్తున్నాడు. నా వైపు చూడండి ఒకసారి. దావీదు తలకాయ క్షమించండి, గొల్యాతు తలకాయ ఎవరిది ఇది? గొల్యాతు. ఈ దావీదు చేతిలో ఉందన్నమాట. దావీదు చేతిలో మెడకాయ కోసి ఏలాలోయ దగ్గర ఒడిసలతో కొట్టి అతన్ని తలకాయ కోసి తలకాయ పట్టుకొని వస్తున్నాడు. సౌలు అడుగుతున్నాడు, ఎవరు? తన పక్కన సైన్యాధిపతి ఉంటే, సైన్యాధిపతి ఆ బాలుడు ఎవరు? చాలా చిన్నోళ్ళలాగా ఉన్నాడు, కానీ అంత పరాక్రమం చూపి 40 దినాలు మనం ఎదుర్కోలేని, మనం జయించలేని ఆ గొప్ప యోధుడిని చంపి వాడి తల పట్టుకొస్తున్నాడే, ఆ యవనుడు ఎవరు అని అడుగుతున్నాడు. సైన్యాధిపతి అన్నాడు, నా ఏలినవాడా, నిజంగా నాకు తెలియదు, కనుక్కుంటానన్నాడు. తర్వాత ఎవరని వాకప్ చేస్తే యెషయా కుమారుడు దావీదు అన్నారు. ఆ తల పట్టుకొని తన దగ్గరకు వస్తూ ఉంటే యోనాతాను హృదయం దావీదు హృదయంతో ఏకమైంది, పెనవేసుకుపోయింది. జనులందరి దృష్టికి ప్రియుడయ్యాడు. సౌలుకు కూడా ఏమనిపించిందంటే, నా అంతరంగిక సైనికుడిగా ఉంచుకుంటే, నా ఆయుధాలు మోసేవాడుగా ఉంచుకుంటే ఇతను బాగా పనికి వస్తాడు అనుకున్నాడు. నా వైపు చూడండి. ఇవన్నీ నిర్ణయాలు ఒక్కసారిలో అయిపోయినాయి. ఈ తల చేతిలోనే ఉండంగా ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి మళ్ళా తిరిగి స్వదేశానికి వచ్చారు. అంటే యెరూషలేం పట్టణానికి వచ్చారు. పట్టణానికి వస్తున్నప్పుడు స్త్రీలు సంభ్రమంతో సౌలుని ఎదుర్కోవడానికి, అంటే రాజుగారిని ఎదుర్కోవడానికి ఎదురెళ్ళారు. ఆ ఎదురెళ్ళిన నేపథ్యంలో వాళ్ళు పాట పాడారు. ఏం పాట పాడారంటే, సౌలుకు 1000 దావీదుకు 10,000 అన్నారు. అనండి, సౌలుకి చెప్పాలి. వాస్తవంగా వాళ్ళు రివర్స్లో పాడారు. కరెక్టే పాడారు, కానీ రివర్స్లో వినపడింది సౌలుకి. రేయ్, ఈడెవడురా, కేవలం యుద్ధం చేసి గొల్యాతు చంపినంత మాత్రాన వీడికేమో 10,000 నాకేమో 1000. అక్కడ పట్టింది దయ్యం. ఎక్కడ పట్టింది? నాకేమో 1000, దావీదుకేమో 10,000. స్తుతులు పాడారంట. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది విజయాన్ని సంపాదించారు. 1000 మందిని 10,000 మందిని చంపి ఫిలిష్తీయుల్ని దేవుని ప్రజలకు విజయం ఇచ్చారని పాడగానే అప్పటి నుంచి సౌలు హృదయంలో ఏం పడిందంటే, అసూయ పడింది. నన్ను తక్కువ చేస్తాడా వీడు? ఈ ప్రజల వలన నాకు ఘనత రాకుండా చేస్తాడా? వాస్తవంగా ఆయన ఏం చేశాడు? యుద్ధం చేశాడు, తల ఛేదించాడు. నీ వల్లగా దాన్ని దావీదు చేశాడు. స్తోత్రం చెప్పండి. మనం సంతోషపడాలి. చాలా పనులు మన వల్ల కావు, చేసేవాళ్ళని బట్టి మనం ఏం పడాలి? నేను చేయలేకపోయినా వాళ్ళు చేస్తున్నారని సంతోషపడాలి. కానీ మనం వ్యసన పడతాం. సౌలుకున్న స్వభావం అదే. మన వలన జరగంది వాళ్ళ వలన జరుగుతుందంటే ఆనందపడాలి, సంభ్రమపడాలి. కానీ యెరూషలేము కుమార్తెలు ఏమని పాడారంటే, సౌలుకు 1000, దావీదుకి 10,000. అక్కడి నుంచి విషపు చూపు నిలిపాడు. చంపడానికి తరమని రోజు లేదు. పారిపోయి అరణ్యంలోనే బ్రతికాడు చాలా కాలం.
కొన్నిసార్లు ఒక సందర్భం అయితే సిక్లగులో తన గృహాన్ని, తన భార్యలను చెరపట్టి గృహాలను అగ్ని చేత తగలబెట్టి తన యొక్క అంటే తను వెంబడిస్తున్నటువంటి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ యొక్క స్త్రీలందరినీ చెరపట్టుకొని తీసుకొని వెళ్తారు. వాళ్ళ యొక్క డేరాలన్నిటిని కూడా అగ్ని చేత అమాలేకీలు తగలబెట్టి వెళ్తారు. ఎంత విచారం అంటే తన భార్యలు లేరు, తన పిల్లలు లేరు, అరణ్యంలో జీవించడం అయితే ఇప్పుడు దాకా బతికిన బతుకు ఒకటైతే ఇప్పుడు చాలా సవాలుగా మారింది. ఉన్నవాళ్ళు కూడా వెనక్కి వచ్చిన తర్వాత తమ భార్యలు, తమ పిల్లలు చెరలోనికి పోవటం చూసి, తమ ఇళ్ళన్నీ కాలిపోవడం చూసి అందరూ తలకు రాయి తీసుకొని దావీదును కొట్టి చంపేద్దామని రాళ్ళు ఎత్తారు. కానీ అక్కడ రాయబడింది, దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నీవే నా ధైర్యము. పాడండి, ఆగండి, నేను ఎత్తుకున్న రేంజ్లోకి పాడాలి మీరు. నీవే నా ధైర్యం అంటే నీ కృప అంత స్లోలో అయితే కలవదు. పాడు, నీవే నా ధైర్యము. అది ఏడిసినట్టుగా ఉంది, పాట పాడినట్లేదు. ఇంకా రావాలి, పెళ్ళి ఊబికి రావాలి. పాట అంట ఇక్కడి నుంచి కాదు అమ్మ, చూడండి, పాట అంటే ఇక్కడి నుంచి కాదు, ఈ మూతిలో నుంచి కాదు రావాల్సింది, ఇక్కడి నుంచి రావాలంట పాట. ఇక్కడ నాభి దగ్గర నుంచి బయలుదేరాలంట ఆ స్వరం. నీ అనగానే ఇక్కడ కదలాలి. నీవేన మూతంతా తిప్పి 30 రకాలుగా తిప్పుతాడు. ఏం తిప్పుతారో మూతులు. అది కాదు పాట పాడటం అంటే, ఇక్కడి నుంచి రావాలి. అది దావీదంతగా ప్రభుని స్తుతించేవాడు. ఇప్పుడున్న పరిస్థితులు అందరు తలకు రాయి తీసుకొని కొట్టి చంపేద్దాం దావీదునని లేశారు. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే, యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. సపట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టి. అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, చంపేద్దాం దావీదుని. ఎందుకంటే ఇదంతా అయింది ఆయన వల్లే. ఇట్టని టైంలో ధైర్యం కావాలి, బలం కాదు కావాల్సింది, జ్ఞానం కాదు, డబ్బు కాదు, మంది అందరూ ఉన్నారు. ఇప్పుడు మంది ఉందా చెప్పండి? దావీదు దగ్గర ఎవరున్నారు? మంది ఉంది. దావీదుకి చాలా జ్ఞానం ఉంది. కానీ ఇప్పుడు ఏం కావాలి? ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడు. స్తోత్రం చెప్పండి. త్రాణలేని, నిలబడలేని నిస్సహాయస్తుడు ప్రతికూలతలు ఎదురవుతాయి. దేవుని పిల్లలకు కూడా చాలా ప్రతికూలతలు ఎదురవుతాయి. అప్పుడు ధైర్యం కావాలి దేవుని పిల్లలకి. ఇక్కడ కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇందాక చెప్పాను కదా 4:6 ఏబు గ్రంథంలో, నీ భక్తి నీకు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ భక్తి నీకేం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. నీ దేవుడు ఉన్నాడు నీకు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన బలపరుస్తాడు. చాలా సందర్భాల్లో తన పిల్లలను దేవుడే ధైర్యపరుస్తూ వచ్చాడు. దావీదు అసలు నిలబడలేని, త్రాణలేని త్రాణలేదంటే అర్థం ఏంటంటే సొడబడి కూలిపోతున్నాడు అనమాట. నిలబెట్టేవాళ్ళు ఉన్నా నిలబడే పరిస్థితి లేదు, అంత సొడబడిపోతున్నాడు. త్రాణలేదు, లోపల శక్తి లేదు, బలం లేదు, ఊరికే కూలిపోతున్న సందర్భంలో ఆ టైంలోనంట, నా ప్రాణంలో మొదట త్రాణ పుట్టించావు, రెండవది నన్ను ధైర్యపరిచావు. దేవుని పిల్లలకి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని దేవుడే ఇవ్వగలడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది. సామెతల గ్రంథంలో వాక్య భాగాన్ని చూడండి, చదవడానికి మీరు ఇష్టపడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా దేవుని వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. చూడండి 14:26 చదవండి. 36 14:26 14:20 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయం 6 మొదటి గ్రంథం 36 వచనం 36 దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి. చెప్పండి, ఏం చేద్దాం అనుకున్నారు?
రాళ్ళు పెట్టి కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఆ టైంలో నిరాశ వచ్చేసింది. నిరాశ అసలు హోప్లెస్లో అయిపోయిందన్నమాట. ఏ మాత్రం ఆశ లేదు అక్కడ, ధైర్యం లేదు అక్కడ. తర్వాత వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, స్తోత్రం చెప్పండి. అంత ప్రతికూలతగా మారచ్చు నీకు. యుద్ధం ఎక్కడ జరుగుతుందని చెప్పాను? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? పాకిస్తాన్కు ఇండియాకా? దాంట్లో నువ్వు యుద్ధశాలివా? చెప్పండి అమ్మా, నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయా? గుర్రం ఎక్కి కత్తి పట్టుకుంటావా? అది కాదు కదా. మనం ఆ యుద్ధాలు చేయలేము. ఈ యుద్ధాలు చేయలేక ఏడుతున్నాం ఇంట్లో కూర్చొని. ఈ యుద్ధాల గురించి ఆలోచించండి. ఇంట్లో నిత్యం యుద్ధం ఉందే, ప్రాణం లేదు. ఈ పరిస్థితుల్లో నీకేం కావాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని దేవుడే ఇవ్వగలడు. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్నా, అందరూ తనతో ఉన్నవారు, తను వెంబడించిన వారు, తను ఫాలో అవుతున్నవారు తన మీద విసిగి ప్రాణాలు తలొక రాయి కొట్టే చంపేద్దాం అనుకుంటుంటే, తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ఏం తెచ్చుకున్నాడంట? చెప్పు. ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యంగా నిలబడాలి. దేవుని పిల్లలు ధైర్యంగా నిలబడాలి. ప్రతికూలతలు, సమస్యలు, యుద్ధాలు, శోధనలు కుటుంబాల్లో వస్తాయి, సంఘంలో వస్తాయి, సామాజిక జీవితంలో వస్తాయి. అక్కడ ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. ఆ ధైర్యాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇందాక చదివాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యం పుట్టిస్తుంది. స్తోత్రం చెప్పండి. మొదటిది భక్తి ధైర్యం పుట్టిస్తుంది. తర్వాత రెండవది భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యం పుట్టిస్తుంది. దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని దావీదు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు మళ్ళా దేవుడిని అడిగాడు, ప్రభా ధైర్యం వచ్చిన తర్వాత నేను మరి అమాలేకీల్ని పట్టుకోమంటావా, వెళ్ళమంటావా, యుద్ధం చేయమంటావా? వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, పోగొట్టుకున్న నీ వారందరినీ దక్కించుకుంటావు అంటే అక్కడికి వెళ్ళి శత్రువులను కూడా సంహరించి తన వారిని మాత్రమే కాకుండా వాళ్ళ సంపదనంతా దోసుకొని తీసుకురాగలుగుతాడు దావీదు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని పిల్లలు ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యాన్ని దేవుడే ఇవ్వగలడు. సొమ్మసిల్లిపోయి సొడబడిపోయి త్రాణలేని పరిస్థితులకు ధైర్యం ఇచ్చిన దేవుడు, దావీదుకు ధైర్యం ఇచ్చిన దేవుడు ఇప్పుడు నీతో కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను ముగ్గురిని జ్ఞాపకం చేస్తాను. బైబిల్ నుండి వాక్యాన్ని చదవగలిగిన వాళ్ళు చూడండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 28వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 28వ వచనం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి మోషాతో చెప్తున్నాడు యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతనిని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నువ్వు చూడబోయే దేశాన్ని వారిని స్వాధీనపరుచుకునేటట్టుగా యెహోషువ చేయాలి. అందరు నా వైపు చూడండి. మోషా మీద ఉన్న బాధ్యత, మోషా మీద ఉన్న నాయకత్వపు భారం ఇప్పుడు ఎవరి మీదకి రాబోతుందంటే యెహోషువ మీదకి రాబోతుంది. ఇప్పుడు దాకా యెహోషువ మోషాని కేవలం ఏది చెప్పమంటే అది మంచినీళ్ళు ఇమ్మంటే మోషా అందించేవాడు, కర్ర ఇమ్మంటే ఇచ్చేవాడు, ఎక్కడికన్నా వెళ్ళమంటే వెళ్ళేవాడు, చేయమంటే చేసేవాడు. అలాంటి గొప్ప కార్యాలు చేసినటువంటి మోషా స్థానంలోకి ఇప్పుడు ఎవరు రాబోతున్నారంటే యెహోషువ రాబోతున్నాడు. అది ఆషామాష పని కాదు, ఆషామాష నాయకత్వం కాదు. మోషాను సైతం ఆనాడు తిరుగుబాటు చేసి లెక్క చేయలేదు ఆ ప్రజలు. యెహోషువ చాలా చిన్నోడు కాబట్టి ఇప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడంటే, మోషే నువ్వు వెళ్ళి యెహోషువను ధైర్యపరచు. హల్లెలూయా. ఎందుకో ధైర్యం తెలుసా? ఒక దేశాన్ని అతను స్వాధీనం చేసుకోబోతున్నాడు. దాన్ని పట్టుకొని ఇశ్రాయేలీల ప్రజలకు అతను స్వాధీనం చేయబోతున్నాడు. ఒక గొప్ప నాయకత్వాన్ని పొందాలి. ఒక గొప్ప నాయకత్వం కలిగి ఒక నాయకుడిగా ఉండి గొప్ప సైన్యాన్ని నడిపించబోతున్నాడు. మొదట అతనికి ఏం కావాలంటే ధైర్యం కావాలి. బలం కాదు, ధనం కాదు, పరాక్రమం కాదు. చెప్పండి, ఏం కావాలి? నువ్వు వెళ్ళి ధైర్యపరచు. మీరు చదివితే యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతా భయపడకము, జడియకము, ధైర్యముగా ఉండంటాడు. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, భయపడొద్దని చెప్పండి, జడుసుకోమాకని చెప్పండి,
అని నేను చెప్పినట్టు చెప్పండి. జడుచుకోమాకని చెప్పండి. అధైర్యపడొద్దు పిచ్చిదానని చెప్పండి. ఎర్రిమొహం అని చెప్పండి. కొంచెం ఇబ్బందిగా ఉందా? అధైర్యపడకూడదు. జీవితంలో ఎదురవుతాయి, అన్నీ వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. దావీదులాగా దేవుని సన్నిధిలో నిలబడాలి. నువ్వు తప్పు చేస్తే దాన్ని సరి చేసుకోవాలి. నువ్వు లోపం ఉంటే నువ్వు దాన్ని చక్కబెట్టుకోవాలి. అంతేగాని నువ్వు చేసే తప్పులో ఉండి నేను ధైర్యంగా ఉంటానంటే నువ్వు చాలా ఇంకా తప్పులోకి వెళ్తావు. నువ్వు తప్పు చేసి నేను ధైర్యంగా ఉన్నాను, ఎవరు వస్తారో రమ్మను, ఏం చేస్తారో చేయమనంటే నువ్వు దెయ్యానికి సొంతం అయ్యి అపవాదికి లోబడ్డట్టు. అక్కడ దేవుడు సహాయం చేయడు నీకు. చెప్పండి, అక్కడ దేవుడు సహాయం చేయడు. నువ్వు తప్పు లేకుండా నిలబడి ధైర్యంగా ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. దావీదును సొడబడిపోయి తన ప్రాణంలో త్రాణలేని పరిస్థితుల్లో ధైర్యం కలిగించాడంట దేవుడు. ధైర్యం కలిగించాడు, ధైర్యపరిచాడంట దేవుడు. ఇప్పుడు యెహోషువతో చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి యెహోషువను ధైర్యపరచు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 23వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 31:23 వచనం. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చెను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమును ఇశ్రాయేలీలకు నువ్వు తోడుకొని పోవాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు ధైర్యం అంటే గొప్ప సైన్యాన్ని నువ్వు నడిపించబోతున్నావు. నేను ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ప్రమాణపూర్వకంగా ఇచ్చిన ఆ దేశంలో వారిని తీసుకెళ్ళి ఆ దేశాన్ని వాళ్ళకి స్వాధీనం చేయబోతున్నావు. కాబట్టి అలాంటి కార్యాన్ని, గొప్ప కార్యాన్ని, భారాన్ని నీ భుజాన పెట్టుకోబోతున్నావు కనుక నీకేం అవసరం అంటే ధైర్యం అవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ధైర్యంగా ఉండు, జడియకో, భయపడద్దు. విశ్వాస జీవితంలో కూడా దేవుని పిల్లలకు పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ధైర్యంగా ఉండాలి. తప్పులు చేస్తూ కాదు, అకారణంగా ఎదురైతే వాటిని దేవుడు తప్పిస్తాడు. నువ్వు అనింద్యంగా ఉన్నా కూడా ఇలాంటివి నీ మీదకి వస్తే దాంట్లో నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. యాదృచ్ఛికంగా జరిగిన దేవుడు నిన్ను కాపాడుతాడు. కానీ కావాలనే నువ్వు పదే అదే పనులు చేస్తూ పోతే దాంట్లో నేను దేవుడు కాపాడు. దాంట్లో ధైర్యాన్ని ఇచ్చి అక్కడే ఉండని చెప్పడం. స్తోత్రం చెప్పండి. అక్కడ మళ్ళుకోవాలి మనం. ఇది నేను చేయకూడని పని చేశాను. అక్కడ నువ్వు ధైర్యం కోల్పోవడానికి నువ్వు తప్పటడుగు వేసావు కనుక వాళ్ళకి ధైర్యం ఉండదు. అందరిన వైపు చూడండి. ఆదాము అనేవాడు భయపడింది ఎప్పుడు? అవ్వ అనే స్త్రీ భయపడింది ఎప్పుడు? తప్పు చేసినప్పుడు భయపడ్డారు, అంతే కదా? అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అమ్మ ఎప్పుడు భయపడ్డారు? అంతకుముందు చాలా ధైర్యంగా ప్రభు రాగానే, అలా ఆ తోటలోకి రాగానే డాడీ అనుకుంటా వెళ్ళేవాళ్ళు, డాడీ అనుకుంటా వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇద్దరు కనపట్ల. ఎప్పుడు చేయకూడని పని చేసి ఇప్పుడు ఇద్దరు కనపట్ల. దేవుడు ఎత్తుక్కున్నాడు, ఎక్కడున్నాడు? ఆదాం మై డియర్స్ అని. ఎక్కడ? వేర్ ఆర్ యూ? ఎక్కడ కనపడుతున్నాడు? ఎక్కడో చెట్ల చాటును దాక్కున్నాడంట. చాలాసార్లు మనం దాక్కోవడానికి కారణం ఏంటంటే మనం చేసే తప్పులు. మనల్ని దాచుకోవడానికి కారణం ఏంటంటే మనం చేసే తప్పులు. మన లోపలే మనల్ని దాచిపడతాయి, దాక్కునేలా చేస్తాయి. ఎక్కడున్నావు ఆదాం? ఎక్కడున్నావు? నేను తినొద్దన్న పండు తిన్నావా? నాకు తెలీదు, అవ్వం ఇచ్చింది. అవ్వమ్మా ఏం చేసావు? నాకు తెలీదు, సర్పము నన్ను మోసపుచ్చింది. మనకెప్పుడు ఇది అలవాటు అయిపోయింది. ఈ ఆడవాళ్ళకి ఎవరో ఒకళ్ళ మీద నెట్టడమే పని. చెప్పండి, నాకు డైరెక్ట్గా చెప్పిందా నేను తప్పు చేశానా అని చెప్పిందా? ఏమంది? నాకు అసలు ఏం తెలియదయ్యా, ఈ పాము నన్ను మోసం చేసింది, నేను తిన్నాను. ఆదాము నీకేమైంది అంటే నాకు తెలియదయ్యా, నాకేమో భాగస్వామి అన్నావు, నాతో ఉంటుంది అన్నావు, నా ఎముకలో ఎముకని తీసుకొచ్చి నా పక్కన పెట్టావు, ఏమో చేసిందా ఇదంతా అన్నాడు. చెప్పండి అమ్మ, ఎవరు చేసింది? రోమపత్రికలోకి అంటాడు, అవ్వ అపరాధంలో పడింది కానీ ఆదాం పడలేదంట.
తాను తినిపించిందంట. అనండి, తాను తిని అనండి అమ్మా. నాకు తెలిసి ఆదాము అన్నాడంట, నేను తిన్న ఇది ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి, నేను తిన్న ఇది దేవుడు చెప్పాడు తినొద్దని, భలే విధానంలాగా ఉండవే, నేను తిన్నా అన్నాడట. అంటే తిన్నా నిశ్చయంగా సత్తాను, నేను చస్తే నువ్వేం చేయాలని, నీ ఇష్టం చేసి జీవించాలనా, తింటావా లేదా, తింటావా సత్తావా అని తినిపించిందంట. అంటే నేను పోయినాక నువ్వు బాగుండాలనా, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగాలనా కొంతమంది అంటుంటారుగా. పొరపాటుగా మీరు అని చూడండి, అప్పుడు అర్థమైంది. అలాగే జరిగింది, అది అలాగే జరిగింది. తింటావా లేదా అన్నట్టుగా కూర్చున్నట్టుందేమో. తాను తిని తన భర్తకు కూడా ఇచ్చింది. తర్వాత ఇద్దరు తిన్నారు. దేవుడు ప్రత్యక్షమై పిలుస్తున్నాడు, ఆదాము ఎక్కడున్నావు అంటే దాక్కున్నారు ఇద్దరు. దాక్కునే పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి? ఇప్పుడు తలదించుకునే స్థితి ఎందుకు వస్తుందంటే మనలో ఉన్న తప్పులే, తలెత్తుకోలేవు నువ్వు. అవమానకరమైన జీవితం అది. జాగ్రత్త. దేవునికి పిల్లలం మనం, దేవుని బిడ్డలం మనం, రక్షింపబడ్డావు నువ్వు. ప్రభు రక్తంతో నిన్ను కొన్నాడు, ఆయన నిన్ను సంపాదించాడు, తన సొత్తు నువ్వు. ఇందాకే చెప్పాను, నువ్వు ఆయన దేవాలయం, పరిశుద్ధాత్మక నిలయం. నువ్వు నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు, అపవిత్రతకు అప్పగించుకోకూడదు. కొంచెం వెనకాల తట్టమ్మా, నా మీద చెప్పు, ఏమనుకోదాకా నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది కోప్పడే వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది కదిలించిన అవును మేలు కోసం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన సంఘంలో. కొంతమంది ఇంతలావును పెట్టుకుని అన్నీ కదిలిస్తావా, ఇంతలావునైపోద్దా మొహం. కొంతమంది అయితే ఇంతలా అయిపోతానమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక రాదు, ఇక స్తోత్రం కూడా రాదు. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. ఇంకో మాట చెప్తాను మీకు. నేను దేవుని పిల్లలు వాక్యం చెప్పడానికి ఆ దినాల్లో సంఘ ప్రారంభంలో, ఆదిమ సంఘ ప్రారంభంలో వాళ్ళు బహుశ్రమలు ఎదుర్కొన్నారు. సంఘంలో బయటికి వెళ్ళాలంటే కష్టం, ఆయన నామం ప్రకటించాలంటే కష్టం. అధైర్యపడ్డారు శిష్యులు. వాక్యం చెప్పడానికి కూడా ధైర్యం లేని పరిస్థితులు కనపడ్డాయి అక్కడ. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం వరకు. అపోస్తలుల కార్యాల గ్రంథం, అపోస్తలుల కార్యాలు 4:28 నుంచి. ఏవి జరగవలెనని నీ హస్తమును, నీ సంకల్పమును వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధుడు సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదు. అమ్మ, వీళ్ళు ఎవరంటే హేరోదు అనేవాడేమో రాజు, పొంతి పిలాతు గవర్నరు. చెప్పండి, పిలాతు ఎవరు? గవర్నరు. హేరోదు ఎవరు? రాజు. వీళ్ళంతా ఎవరికి విరోధంగా తిరిగారంటే యేసునకు విరోధంగా తిరిగారు. నీ కుమారుడు యేసునకు విరోధంగా హేరోదును, పొంతి పిలాతును, వీళ్ళతో పాటు ఎవరు తయారయ్యారంటే అన్యజనులు. తర్వాత వాళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏకమయ్యి అమ్మ దేనికి కూడుకున్నారు తెలుసా? దేవునికి విరోధంగా, దేవుని సేవకులకు విరోధంగా, దేవుని పరిచర్య చేసే వాళ్ళకి విరోధంగా కూడుకున్నారు. అక్కడ హేరోదు ఉన్నాడు, పొంతి పిలాతు ఉన్నాడు, ఇశ్రాయేలీలు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కూడుకున్నారు. ఎట్లా జరుగుతాయో చూద్దాం, ఎట్లా చెప్తారో చూద్దాం. ఇప్పుడు లోకం అంతా గజిబిచ్చేయడానికి కొంతమంది అన్యజనులు తయారైపోయారు. ఆటంకపరచాలి, వాక్యం చెప్పకుండా చేయాలి, ప్రకటన చేయకుండా చేయాలి, యేసును ప్రకటించకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు పప్పులేం ఉడకు ఇలాంటి వాళ్ళ వల్ల కానే కాదు. గడిచిన కాలంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఎవరెవరు ఏకమయ్యారు చెప్పండి? హేరోదు రాజు, పొంతి పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేలీలు, అంటే దేవుని ప్రజలు అనుకుంటున్న వాళ్ళతో పాటు కూడా కొంతమంది వాళ్ళ పక్షంగా చేరిపోయారు. వీళ్ళంతా నిజంగా కూడుకున్నారు, యేసునకు విరోధంగా కూడుకొని వాక్యం ప్రబలకుండా, వాక్యం చెప్పకుండా, దేవుని ప్రకటించకుండా చేయడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో దేవుని పిల్లలకి ఎదురైన శ్రమలను బట్టి అధైర్యపడ్డారు శిష్యులు. చెప్పండి, ఏం పడ్డారు?
బయటికి వెళ్ళలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం, దేవుడు చేయమన్న కార్యాలు చేయలేకపోతున్నాం అని అధైర్యపడ్డారు. చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ సమయంలో వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యాలు చేయుటకును నువ్వు చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించినట్లు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం కావాలి సేవకులకి? ఇక్కడ డబ్బు కాదు కావాల్సింది, జ్ఞానం కాదు కావాల్సింది. ఎందుకంటే బయట ఎటు చూసినా అధికారులు సైతం అందరూ ఎవరి పక్షంగా నిలబడ్డారు? యేసునకు విరోధంగా నిలబడ్డారు. వీళ్ళు వెళ్ళి ఎక్కడ సాక్ష్యం చెప్తారు? వాళ్ళలో ఏ రోజు రాజు ఉన్నాడు, గవర్నర్ పొంతి పిలాతు ఉన్నాడు. ఆడు దరిద్రుడు బయలుదేరాడు. అంతకుముందు ఏసాలు వేసుకుంటే అంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు అంతా లేచి అంటున్నాడు ఆడు, ఓ దరిద్రుడు. అప్పుడేమో అడుక్కొని ఒట్లో ఎంచుకున్నాడు, ఇప్పుడేమో ఒక స్థితికి ఎదిపోయి ఎక్కడ చూసిన ఆటంకాలు చేయడానికి మరి చెడ్డ ప్రచారాలు చేస్తున్నాడు దుర్మార్గుడు. నేను పబ్లిక్గానే చెప్తున్నాను, స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్త. ఈ టైంలో ఏం కావాలి దేవుని పిల్లలకి? నీ దగ్గరకు కూడా రావచ్చు. శిష్యులు మనసులో అధైర్యపడ్డాయి, ఏం చేయలేకపోతున్నారు. అధికారులు కూడా ఏకమయ్యారు, అడ్డు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సంఘం అంతా ఏం చేశారంటే, ప్రభా నువ్వు చేసే కార్యాలు, నీ నామాన్ని బట్టి కార్యాలు చేయడానికి చేతులు చాపేవే, ఆ కార్యాలన్నీ చేయడానికి నీ దాసులు బహుధైర్యంగా వాక్యం చెప్పడానికి కృపను అనుగ్రహించమనగానే 31వ వచనం చదవండి, మీకు అర్థం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యమును చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ప్రకటించారట? సువార్త ప్రకటించి బయటికి వెళ్ళాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. శిష్యుల మనసులను దృఢపరిచి ధైర్యపరిచారు. ఈరోజు దావీదును ధైర్యపరిచిన దేవుడు నీ కుటుంబంలో నిన్ను ధైర్యపరచును గాక, సేవలో నన్ను ధైర్యపరచును గాక. పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి, వ్యక్తులు వేరువేరు ప్రదేశాల్లో ఉంటారు, వేరువేరు సమస్యలు ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లో నీకేం కావాలి? ధైర్యం కావాలి. కానీ దావీదు దగ్గరికి వెళ్ళి త్రాణలేని దావీదును త్రాణం పుట్టించి దావీదుకి దేవుడు ఏం కలుగజేశాడు? హల్లెలూయా. తీశారు ఆ పాట ఎక్కడుందో? విశ్వాస జీవితంలో ధైర్యం చాలా అవసరం. ధైర్యాన్ని విడవకండి. పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, కానీ ధైర్యాన్ని మాత్రం దేవుని పిల్లలు విడిచిపెట్టద్దు. రండి, అపోస్తలుల కార్యంలో 27వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం, దయచేసి 9వ వచనం చూడండి. 9వ వచనం నుంచి కొన్ని మాటలు చదివితే, ఆనాడు అపోస్తలులు మరి అపోస్తలుడైన పౌలు దేవుని నామం నిమిత్తం సాక్ష్యం నిమిత్తం నిలబడ్డప్పుడు వాళ్ళు ఖైదీగా రోమా వెళ్ళాల్సి వచ్చింది. ఖైదీగా రోమా వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు ఓడెక్కి ప్రయాణం చేస్తున్నారు. మీరు గమనిస్తే 9వ వచనం నుంచి 44వ వచనం వరకు గమనిస్తే 36, 37 వచనాల్లోకి వచ్చేసరికి అక్కడ మీరు ఏం గమనిస్తారంటే, అసలు బ్రతుకుతామన్న ఆశ లేని పరిస్థితి వాళ్ళది. ఓడలో సరుకులన్నీ పారేశారు. కొన్ని దినాలు సూర్యుడు కనపడలేదు, కొన్ని దినాలు చంద్రుడు కనపడలేదు, పగలనేది చూడలేకపోయారు. అమ్మా నా వైపు చూడండి. సముద్రంలో ఎక్కడ? సముద్రంలో ఏం కనపట్టలేదు? సూర్యుడు కనపట్టలేదు, చంద్రుడు కనపట్టలేదు, గాలి, ఓరు, వాన, వరద, తుఫాను. ఒకసారి మీరు చెప్పండి, సముద్రంలోకి వెళ్తారా గాలి వాన టైంలో? ఏకంగా ఇటు సముద్రంలో ఉంటే సూర్యుడు కనపట్టలా, చంద్రుడు చూడటం ఉంటే ఎట్టన్నా ధైర్యంగా ఉంటుంది, కానీ సూర్యుడు కనపట్టలేదు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. అక్కడ అంటారు కదా, అసలు బ్రతుకుతామన్న ఆశ మాకు లేదంటారు. అపోస్తలుల కార్యాలు జాగ్రత్తగా మీరు చూడండి. 27వ అధ్యాయంలో
దయచేసి 14 అమ్మ ఏందట ఎన్నో రాత్రి అంటే అప్పుడు 14 రోజులు ఉండరు వాళ్ళు. 14 రోజులు ఉన్నారు సముద్రంలో. ఎన్నో పరిస్థితులు మీరు 9వ వచనం నుంచి చదివితే చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. అసలు భయంతో కొట్టుమిట్లాడతారు. 17వ వచనం, దానిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైనవి తీసుకొని వాడతట్టు బిగించి కట్టిరి, మరియు సూర్తీసోను ఇసుక తిప్ప మీద పడుదుమేమని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేసిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసిరి. కొన్ని దినాలు సూర్యుడైన నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా లేదు. అనండి, ఎట్లా అసలు బతుకుతామన్న ఆశ కూడా లేదు. ఓరున గాలి, సముద్రం, సూర్యుడు కనపట్టలేదు, నక్షత్రాలు కనపట్టలేదు, భీతి ఆవరించిపోయింది. బతుకుతామన్న ఆశ లేదు. కానీ ఒక మాట చెప్పన, ఆ రోజంట వాళ్ళు భోజనం కూడా చేయలేకపోతున్నారు. పౌలు అంటున్నాడు, కాస్త మీరు భోజనం చేయండి, ధైర్యం వస్తుంది, బలం వస్తుంది అంటుంటే ఆయన మాట, ఈ పరిస్థితుల్లో ఎక్కడ భోజనం చేస్తామని భోజనం కూడా చేయలేకపోతున్నారు వాళ్ళు. అప్పుడు మీరు ధైర్యంగా ఉండండి, నిన్న రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, తన దూతను పంపి నీకు కానీ నీ ఓడలో ఉన్న వాళ్ళకి కానీ హాని జరగదని. స్తోత్రం చెప్పండి. వాక్యం చదవండి 22వ వచనం. ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకొనుడి, మిమ్మును వేడుకొనుచున్నాను, వాడకే కానీ మీలో ఎవని ప్రాణమునకని హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకము, నువ్వు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నేను ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పి 2 చేతులు స్తోత్రం చెప్పండి. ధైర్యంతో నింపబడిన వాళ్ళకి పౌలు ఏం చెప్తున్నాడంటే ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ ధైర్యాన్ని పౌలుకి ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. పౌలా భయపడద్దు. ఇటు చూడు, ఏమైంది, ఇటు చూడు, భయపడద్దు, నిన్ను కూడా నీతో ఉన్న వారందరినీ నేను రక్షిస్తాను అని దేవుడు ధైర్యపరిచాడు. ఆ ధైర్యాన్ని పౌలు ఓడలో ఉన్న వారికి ఇచ్చాడు. అధైర్యపడబాకండి, ఏం కాదు, చస్తామని మీరు అనుకుంటున్నారు, భయపడద్దు. దేవుడు ఓడలో ఉన్న వారికి కానీ ఓడకు కానీ హాని జరగదని నా దేవుడు నాతో చెప్పాడు. తర్వాత అలాగ ధైర్యపరిచి ఆహారం తినమని ఎన్ని చెప్పినా వినకుండా ఉంటే చాలా దినాలైందండి. అప్పటికి నేను చాలా విషయాలు అలా చదువుకుంటూ వస్తే ఇప్పుడు 36వ వచనంలోకి వచ్చేసరికి 25 కూడా చూడండి. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అయినను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండునని చెప్పి వాళ్ళందరితో ఏదో ఒకటి చెప్పి వాళ్ళని మరి ధైర్యపరిచాడు. అప్పుడు 36వ వచనంలో అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. అపాయాల్లో ఏముండాలి? ధైర్యం ఉండాలి. యుద్ధాల్లో ఏముండాలి? సమస్యలు వచ్చినప్పుడు ఏముండాలి? కుటుంబంలో గొడవలప్పుడు ఏముండాలి? కొట్టుకు సావాలా? ఎవరు అందే? కాదు, ధైర్యం ఉండాలి. దేవుని పిల్లలకు ధైర్యం ఉండాలి. శ్రమల్లో ధైర్యం ఉండాలి, శోధనలో ధైర్యం ఉండాలి, ఇరుకుల్లో ధైర్యం ఉండాలి, ఆపదల్లో ధైర్యం ఉండాలి. ఆపదల్లో సముద్రపు ఆపద, చంద్రుడు కనపట్టలేదు, నక్షత్రాలు కనపట్టలేదు, మార్గం కనపట్టలేదు, దిక్కు కనపట్టలేదు, రాత్రంతా భయం, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్న ధైర్యంతో ఉన్నారు. దేవుని దూత మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండు. పౌలు చెప్పగా అప్పుడు ధైర్యం తెచ్చుకొని ఆహారం తిన్నారు. తర్వాత ఆ చివరి వచనంలోకి వస్తే ఒక్కొక్కరు ఆ ఓడలో నుంచి బయటికి రాగలిగారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. రండి, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని నేను మీకు ఆహ్వానం తెలియజేస్తూ జపన్య గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. జపన్య గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా పర్లేదు, ఈరోజు మనం దాసరపాలెం వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి
1 గంట దాకా చెప్పుకుందాం. శనివారం రానందుకు మీకు శిక్ష. మీరు శనివారం రానప్పుడల్లా నేను 1 గంట దాకా చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఆ వారం నేను పగ తీర్చుకున్నట్టు మీ మీద. స్తోత్రం చెప్పరే. ఎందుకు ఎంతసేపు ఉంచాడని అనుకోవద్దు మీరు. అప్పుడు మీకు మీరే మిమ్మల్ని సౌదాయించుకోండి. ఏమని చెప్పండి? సౌదాయించుకోండి. ఏమని? అది రాత్రి రాలేదు కదా, ఆ బలం ఈ బలం, కొంచెం ఆహారం ఎక్కువ తిన్నాం అనుకోండి, అంతే. స్తోత్రం చెప్పండి. ఉప్మా కూడా ఎక్కువ పెట్టమని చెప్తాను ఆ వారం. హల్లెలూయా. చదవండి వాక్యం చదవండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఆది నాన్న ఇట్లంటారు, యెరూషలేమా భయపడకు, సియోను. అమ్మ నా వైపు చూడండి. యెరూషలేము సియోను అంటే దేవుని సంఘానికి సూచన. ప్రభు రాబోతున్న సందర్భంలో దేవుని పిల్లలకి ఏమి ఉండాలంటే ధైర్యం ఉండాలి. సంఘానికి ఏమి ఉండాలంటే ధైర్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సియోను, యెరూషలేము భయపడక ధైర్యం తెచ్చుకో. శ్రమల్లో శోధనల్లో ప్రభు ఆ రాకడ గడియల్లో సంఘానికి ఏం అవసరం అంటే ధైర్యం అవసరం. చెప్పండి. నేను సందర్భాలు చాలా రకాలుగా చెప్పాను. అందుకే సంఘానికి, వ్యక్తిగత జీవితానికి, సమస్యలకు, పరిస్థితులన్నిటికీ పరిష్కారం ధైర్యం. అందుకే దావీదు దగ్గరికి వెళ్ళి దేవుడు దావీదుని ఏం చేశాడు? ముందు ధైర్యపరిచాడు. హల్లెలూయా. నీకు ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే సావాలని ఎందుకు అనుకుంటున్నావు? మరి ఆ ప్రశ్న లోపల తలెత్తిన వాళ్ళంతా మీకు జవాబు చెప్పాలి. మీరు ఇటు కాదు కానీ, ఇటు కాదులే కానీ, మరి ఎట్ట కాదు, నేను చెప్తే కానీ సమస్యకు పరిష్కారం అవుతుంది, నేనే పోతాలే పో. నేనైతే ఎప్పుడు అదే చెప్తాను, తొందరగా పో, దరిద్రం పోద్ది, వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఆమె అని చెప్పరే, అటు చెప్పరు. మళ్ళీ అట్టెప్పుడు చేయొద్దు దయచేసి. ఆ మనసు రానివ్వద్దు అసలు. సంఘానికి ఏం అవసరం అంటే ధైర్యం అవసరం. విశ్వాసులకి ఏం అవసరం అంటే ధైర్యం అవసరం. శిష్యులకి ఏం అవసరం అంటే పరిస్థితులు రకరకాలు, అపాయాల్లో, శ్రమల్లో, శోధనల్లో, యుద్ధాల్లో, అన్నిట్లో ఏం కావాలి? ధైర్యం కావాలి. అందుకే దావీదుని దేవుడు ఏం చేశాడు? భయపడకు, నేను నీకు తోడైనాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. సముద్ర ప్రయాణంలో పౌలుతో దేవుడు ఏమన్నాడు? ధైర్యంగా ఉండవు, నేను నీకు తోడైనాను. ఎందుకు ధైర్యపడుతున్నావు? ప్రాణాలు లేని పరిస్థితులు దావీదు నిలబెట్టి దేవుడు ఏమన్నాడంటే ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. అందుకే దావీదు అమ్మాట చెప్పగలుగుతాడు. ఏది? నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే. ఆరాధించెద నిన్నే, నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసు. స్తోత్రం. నే మరువను ఏ స్థితిలోనైనను, కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, దిగి వచ్చిన నీకు సాటెవ్వరు,
కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు? నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము. ఆగో, మీరు అట్ట పాటలేదు ఏంది? నీవు ధైర్యం వచ్చిన వాళ్ళు ఎట్ట పడతారు? అట్టుంటారు. అదే ధైర్యం అంటే. పడ నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపినని నే మరువను ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి, సముద్రములలో మార్గము చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు? మేఘములలో నీటిని దాచి, సముద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు? నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో? స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు? కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో? స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు? నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. అనండి అనండి అనండి, స్తోత్రం అనండి. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా, పాడదాం. స్తోత్రమయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. హల్లెలూయా.
కడలి తీరమో కనబడని వేళ కనబట్లా. ఇందాక చదివాంగా మనం, సూర్యుడైనను చంద్రుడు నక్షత్రాలైనను కొన్ని దినాలు అసలు కనపట్ల. కడలి తీరం అంటే తీరమే కనపట్ల. అసలు ఏం చేయాలి పరిస్థితుల్లో? అర్థం కాని పరిస్థితులు. ఎటు చూసినా తుఫాను, గాలి, బీభత్సం. ఆ పరిస్థితుల్లో దేవుడు ధైర్యపరిచినట్లుగా మనం వాక్యాన్ని చెప్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాడు. దేవుడు ధైర్యపరచకపోతే నీ అధైర్యం నిన్ను అధం పాతాళానికి తీసుకువెళ్తుంది. నీ భక్తి, నువ్వు కొనసాగిస్తున్న భయభక్తులు నీకు ధైర్యాన్ని ఇస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుడు ఆనాడు యెహోషువకి ఇచ్చిన ధైర్యాన్ని, దావీదుకి ఇచ్చిన ధైర్యాన్ని, మన పితరులైన భక్తులకు ఇచ్చిన ధైర్యాలను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆనాడు శిష్యులకు ఇచ్చిన ధైర్యాన్ని దేవుడు మన కుటుంబాల్లో దయచేయును గాక. ఏ పరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దు ధైర్యాన్ని అని చెప్పినట్టుగా దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. ఏ పరిస్థితులు ఉండొచ్చు, యుద్ధాలు రావచ్చు, శోధనలు రావచ్చు, శ్రమలు రావచ్చు, అవాంతరాలు రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు. ధైర్యంగా ఉండు, దేవుని కొరకు నిలబడు. ఆయన ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా రక్షిస్తాడు. త్రాణలేని దావీదును దేవుడు నిలబెట్టి త్రాణనిచ్చి, దానియేలు గ్రంథం మీరు చదివితే 70 సంవత్సరాల చెరైపోతుంది. దేవుని భవిష్యత్తు దేవుడు నిర్ణయించిన భవిష్యత్తు అలా ఉంటుందని 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని దర్శనం దానియేలుకు వచ్చింది. దేవుని దర్శనం వచ్చింది, కానీ 21 దినాలు ఉపవాసం ఉండటం వల్ల దేవుని దర్శనాన్ని చూసినందువల్ల దానియేలు బలహీనుడైపోయాడు. ఎంత బలహీనుడంటే అస్సలకే ఈ దావీదుని గురించి చూసినట్టుగానే అసలు లేవలేని పరిస్థితి. దానియేలు గ్రంథం చూడండి దయచేసి. ఒక అద్భుతమైన మాట రాయబడింది అక్కడ. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. మరలా ముందు వచ్చిన చదువునన్న. నా ఏలినవాడు చదవండి. నా ఏలినవాడు దాసుడైన నేను నా ఏలినవాని ఎదుట ఎలా మాట్లాడతాను అంటే మాట్లాడలేకపోతున్నాడు దానియేలు. నా బలము ఏమైపోయిందంటే, ఒకటి ఉపవాసం, రెండవది దేవుని దర్శనం చూడటం వలన తన బలం ఏమైపోయిందంటే తరిగిపోయింది అనమాట. ఇప్పుడు నిలబడలేకపోతున్నాడు, నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నాడు. కానీ దూత ఏం మాట్లాడుతుందో తెలుసా? నేనేం మాట్లాడగలనయ్యా? నా ఏలినవాని ఎదుట నా బలము తొలగిపోయాను. ఇదిగో చూడండి, ఏమి విడవలేకపోతున్నాడు. ఒకసారి అనండి, ఒకసారి వదలండి, అనండి అమ్మా. ఈలోపు ఏం నష్టం జరగదులే. అమ్మో అటంటే ఇంకేమన్నా ఉందా అంటే దానికి కూడా ఆలోచన చేస్తారు కొంతమంది. అన్నాడే ఏమైద్దో. అసలు మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఏమన్నా అయిద్దామో అయినట్టు చెప్పాడంటే ఏదో ఒకటి అవ్వచ్చు. గట్టిగా పిలవండి, ఏమవుద్దు చెప్పండి, ఏమవుదని చెప్పండి. అక్కడ ఏమవుదో ఒకసారి ఊపిరి పిలవండి లోపలికి, మళ్ళీ వదలండి. మీరు ఊపిరి పీల్చినప్పుడేమో ఉడుకుండాలు అవుతారు, వదిలినప్పుడేమో సొడబడిపోతారు. గట్టిగా ఉండదు ఇక ప్రాణం. బాగానే ఉంది, వదలండి. బాడీ కూడా ఏమైపోద్ది, సతికిలు పడిపోద్ది. ఇప్పుడు ఊపిరి ఇచ్చే పరిస్థితుల్లో లేడీనా ఎవరు? దానియేలు. ఆ టైంలో దేవునితో వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడేది? ప్రభువా మాట్లాడమని నువ్వు అంటున్నావు. నా ఏలినవాడా, నా బలం నాలో ఉడిగిపోయింది, నా బలం తరిగిపోయింది, నేను ఊపిరి కూడా విడవలేకున్నాను. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం తెచ్చుకోవాలి? అవును, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది నీకు దేవుడు బయలుపరచడానికి నన్ను పంపించాడు. అంత్యకాలంలో జరగబోయే సంభవాలు దానియేలుకు దేవుడు చూపెట్టాడు. స్తోత్రం చెప్పండి. దాన్ని ఎదురు చూడటం కోసం, దానికోసం కనిపెట్టి 21 దినాలు ఉపవాసంలో బలహీనుడై సొమ్మసెల్లిపోయి ఊపిరి కూడా విడవలేని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు భయపడకో, జడికో, ధైర్యం తెచ్చుకో.
ఒకసారి పక్కన వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. ఇన్ని పరిస్థితుల్లో వీళ్ళందరికీ సహాయం చేసిన దేవుడు నీకు కూడా తోడై ఉంటాడని చెప్పండి. భయపడకని చెప్పండి. దిగులు పడద్దు అక్క అన్నాడు. అక్క అక్క మే దిగులు పడబాక అని చెప్పండి. మే అదే కదా, అంతే కదా అంటారు మనం. మే దిగులు పడ అట్లా చెప్పండి, మీ భాషలో చెప్పండి. పని ఈ టైంలో ధైర్యంగా ఉండు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ కొరకు. నమ్మకంగా ఉండు నువ్వు. దావీదు విషయంలో ఇది నేను ధ్యానం చేసినప్పుడు నా హృదయం చాలా ధైర్యపరచబడింది. అనేక సందర్భాలు గుర్తొచ్చినాయి. ఎన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. అపాయాలు, యుద్ధాలు, ప్రాణాపాయాలు, వీటన్నిటిలో దేవుడు తన పిల్లలకి ఏమి ఇస్తా వచ్చాడంటే ధైర్యం ఇచ్చాడు. దావీదుని ధైర్యపరిచాడు. ఆ ధైర్యాన్ని మనందరికీ దయచేయను గాక. శిష్యులను ధైర్యపరిచాడు, సేవకులను ధైర్యపరిచాడు, ఓడవారిని ధైర్యపరిచాడు, నాయకులను ధైర్యపరిచాడు. ఈ సందర్భాలు చాలా ఉంటాయండి. ఇంకా నేను చెప్పచ్చు. గుడ్డివారిని ధైర్యపరిచాడు. కొన్ని మాటలు చెప్పనా మీకు నేను. దయచేసి బైబిల్ నుండి వాక్యం చదువు రాసుకోండి. నేను చదవద్దు, టైం పడుతుంది. మత్తయి సువార్త 9:2 ప్రకారం పక్షవాయువు గలవారితో చెప్పాడు. పక్షవాయువుతో బాధపడుతున్న వారితో దేవుడు అన్నాడు ధైర్యంగా ఉండు అన్నాడు. ధైర్యంగా ఉండు అన్నాడు. మత్తయి సువార్త 9:22లో రక్తస్రావ రోగితో చెప్పాడు ధైర్యంగా ఉండు అన్నాడు. మత్తయి సువార్త 14:22 సముద్రంలో శిష్యులతో అన్నాడు దేవుడు ధైర్యంగా ఉండండి. యేసు ప్రభుని చూసి వాళ్ళు అనుకుంటున్నారు భూతమని భయపడుతున్నారు. కానీ ప్రభు అన్నాడు నేనే, భయపడద్దు, ధైర్యంగా ఉండండి అన్నాడు. మార్కు సువార్త 10:49 గుడ్డివానితో చెప్తున్నాడు ధైర్యంగా ఉండమని. యోహాను సువార్త 16:33 శిష్యులతో చెప్తున్నాడు, విశ్వాసులతో చెప్తున్నాడు ధైర్యంగా ఉండండి. పరిస్థితుల్లో ఏ పరిస్థితులైనా రావచ్చు, ధైర్యంగా ఉండండి దేవుని పిల్లలు. నేను చెప్పడానికి సమయం లేదు. వాస్తవంగా దీంట్లో ఒక వచనమే మనం ధ్యానం చేశాం. మొదటి రెండు వచనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 3వ వచనంలో ప్రార్థన చేశాడు. తర్వాత వచనాలన్నీ జవాబులే అనండి. తర్వాత వచనాలన్నీ జవాబులు అనండి. దాదాపుగా ఎన్ని వచనాలు ఉన్నాయి ఆ కీర్తనలో, అన్ని జవాబులే. అలాగా నువ్వు ఉంటే, నువ్వు దేవునికి స్తుతిస్తూ, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, దేవునికి ప్రార్థన చేసే వ్యక్తివై ఉంటే అక్కడి నుంచి అన్ని జవాబులే నీకు. ఆ చివరి వచనంలో అంటాడు యెహోవా నా పక్షంగా కార్యం జరిగిస్తాడని. చెప్పండి, యెహోవా నా పక్షంగా, నీ పక్షంగా ఎవరు లేరనేగా ఇప్పుడు నీ బాధ. నాకు దేవుడు కావాలి, నా పక్షంగా దేవుడు ఉంటే చాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు అక్కర్లేదు, దేవుడు ఉంటే చాలు. ఆ కోరిక నీలో ఉంటే దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేస్తాడు. నీ పక్షంగా ఆయన వహించి నీ కార్యాలన్నీ కూడా ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. గుంపులు ఉంటారు కొన్నిసార్లు మనుషులు. ఎవడు నీకు సహాయం చేయడు, ఎవడు నిన్ను ఆదుకోడు. నీకు అందరు తెలుసు అనండి అమ్మ, నీకు అందరు తెలుసు అనండి. తెలుసు కదా. ఒక్కోసారి నాకు ఆవిడ తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, నాకు ఆవిడ తెలుసు, బడాయి మాటలన్నీ మాట్లాడతారు. ఆపద వచ్చినప్పుడు ఎవడు ఉండడు మన పక్కన. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు? ఎంత పెగ్గులు పోతారో ఏముండదు ఆడ. తుస్సు ఆపదొచ్చి ఇబ్బంది పడదు మూలుగుతూ ఉంటే పర్లేదులేరా నేను ఉన్నానని చెప్పేవాడు ఎవడు రాడు మన దగ్గరికి. అప్పుడు అంత ఏదేదో చెప్తాను, నేను నీరుణ్ణి సూర్యుణ్ణి, అక్కడ పడుతాను ఇక్కడ పడుతానని చెప్తారు. ఇల్లు తిరిగి ధైర్యపరుస్తారు కొంతమంది. వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు సహాయం చేసేవాడు ఎవడు రాడు. లోకం మాట్లాడదని చెప్పండి పక్కన వాళ్ళకి. అందుకే వీళ్ళని కాదు నువ్వు నమ్మాల్సింది, వీళ్ళ మీద కాదు ఆధారపడాల్సింది, వీళ్ళ మీద కాదు. తన కార్యాలన్నీ సఫలపరిచాడు దేవుడు. ఆ 3వ వచనం తర్వాత 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7, 8 వచనాల వరకు మీరు చదివితే అన్ని జవాబులే. నువ్వు ప్రార్థన చేయి, జవాబిస్తాడు. స్తుతులు చెల్లించు, జవాబిస్తాడు. నీ కార్యాలన్నీ దేవుడే ఉండి సఫలపరుస్తాడు. దేవుడ కృప మనందరికీ దయచేయను గాక. తల్లవంచని ప్రార్థన చేసుకుందాం. మన నిమిత్తం మన కార్యాలు జరిగించడం కోసం కల్వరి శిలువలో యేసు ప్రభు తన ప్రాణాన్ని దారపోసాడే. ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. బలం లేని సమయంలో, అధైర్యంగా ఉన్న సమయంలో, ఆపదలు ఉన్న సమయంలో ధైర్యం ఇచ్చిన దేవుడు,
కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగివచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగివచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్య. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనై. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మేము లోకంలో ఉన్నాం, సుడిగుండాలు మా చుట్టూ ఉన్నాయి, తుఫానులు ఉన్నాయి, ఆపదలున్నాయి, అపాయాలున్నాయి, యుద్ధాలున్నాయి. ఎక్కడో లేదు, మాలోనే, మా కుటుంబాల్లోనే ఉన్నాయి. మా వ్యక్తిగత జీవితాల్లో అంతరంగంలో కూడా నిత్యము యుద్ధం, పోరాటం జరుగుతుంది. దీంట్లో ధైర్యాన్ని ఇవ్వండి. దావీదును ధైర్యపరిచాం. భక్తులు యెహోషువ, మోషే, దానియేలు లాంటి వాళ్ళని ధైర్యపరిచావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అడిగావు ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి ఉంటవే బహుధైర్యం నాయనా. మేము లోకంలో ఉన్నాం, సమస్యలు సుడిగుండాల్లో ఉన్నప్పుడు మీ ధైర్యాన్ని మాకు ఇవ్వండి. నిలబడే త్రాణ లేనప్పుడు మీ ధైర్యాన్ని మాకు ఇవ్వండి. బలముడిగిపోయి మాటలు చేతలు రాని పరిస్థితుల్లో దానియేలుకు ధైర్యాన్ని ఇచ్చావే, ఆ ధైర్యాన్ని మా అందరికి ఇవ్వండి, మీ సంఘానికి ఇవ్వండి. ప్రతి బిడ్డ వాక్యం చేత బలపరచబడ్డానికి సహాయం చేయండి. మంచి ప్రతిఫలం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.